బతుకమ్మ కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కుమార్తె. 7 కొడుకులకి వివాహాలు జరిగినవి. కూతురు కూడా ఈడు వచ్చునని తగిన వరను చూచి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు ఆ రాజదంపతులు. కొన్ని రోజులకు ఆ రాజదంపతులు కాశీ యాత్రకు బయలుదేరుతూ ఆ కొడుకులకు కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్య బాధ్యతలు ఒప్పచెప్పి బయలుదేరతారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండుగ వస్తుంది. దసరా పండుగకు మహిళలందరూ గౌరీదేవిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవి పూజకు వెళదామనుకుంటుంది. ఈ క్రమంలో పెద్ద వదిన వద్దకు వెళ్లి, వదిన వదిన, నేను గౌరీదేవిని పూజించడానికి వెళదామనుకుంటున్నాను. నాకు పట్టుచీర, పట్టురవిక, కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది. పెద్ద వదిన, నేను ఇవ్వడానికి ఇప్పుడు పని మీద ఉన్నాను అని జవాబిస్తుంది. రెండో వదిన వద్దకు వెళుతుంది. వదిన వదిన, నేను గౌరీదేవిని పూజించడానికి వెళతాను. నాకు నీ పట్టుచీర, పట్టురవిక, కడియాలు కావాలి అని అడుగుతుంది. ఆ వదిన, నేను మా పుట్టింటి వద్ద మరిచి వచ్చాను అని జవాబిస్తుంది. చేసేది లేక మూడో వదిన వద్దకు వెళుతుంది. నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబిస్తుంది ఆ వదిన. 4వ వదిన, 5వ వదిన, 6వ వదిన వద్దకు కూడా వెళుతుంది. వారు కూడా ఏదో ఒక సాకు చెప్తారు కాని పట్టుచీర, రవిక ఇవ్వరు. ఇక 7వ వదిన వద్దకు వెళుతుంది. ఆ వదిన తలుపు తీసి, ఏమిటి ఇలా వచ్చావు అని అంటుంది. అప్పుడు ఈ ఆడపడుచు, నేను గౌరీదేవి పూజకు వెళదామనుకుంటున్నాను. నాకు నీ పట్టుచీర, పట్టురవిక, కడియాలు కావాలి అని జవాబిస్తుంది. ఆ వదిన, నేను పట్టుచీర, పట్టురవిక, బంగారు కడియాలు ఇస్తాను. కాని పట్టుచీరకు పసుపంటకూడదు, రవికకు గంధమంటకూడదు, కాళ్ళ కడియాలు చొట్టలు పోకూడదు. అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది. అది ధరించి గౌరీదేవి పూజ వద్దకు వెళుతుంది. అలానే గౌరీదేవిని స్మరణ చేస్తూ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధం పూసుకోకుండా, దిష్టి గీయకుండా ఇలా గౌరీదేవిని పూజించితే భర్తకు అరిష్టం జరుగుతుంది అని చెప్తారు. ఆ మహిళలు చెప్పింది విన్న తర్వాత ఈ కుమార్తెకు భయమేసి వెంటనే కాళ్ళకు పసుపు రాసుకుని, గంధం పూసుకుని, దిష్టి గీసి గౌరీదేవిని పూజిస్తుంది. ఆటపాటలు ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళుతుంది. మరుసటి రోజు 7వ వదిన వద్దకు వెళ్లి, వదినా వదిన, నీవిచ్చిన చీర, రవిక, కడియాలు అని చెప్తుంది. అప్పుడు ఆ వదిన, నేను పని మీద ఉన్నాను, కొక్కానికి తగిలించు అని చెప్తుంది. తగిలించి వెళ్లిపోతుంది ఆ ఆడపడుచు. పని ముగించుకుని ఇల్లాలు ఆ చీర, రవిక, కడియాలు చూసుకుంటుంది. చీరకు పసుపు అంటి ఉంటుంది, రవికకు గంధం అంటి ఉంటుంది, కాళ్ళ కడియాలు చొట్టలు పోయి ఉంటాయి. ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అనుకుని చీర, రవికను చింపి పడవేస్తుంది. కడియాలను మరింతగా చొట్టకొట్టి పక్కన పెడుతుంది. ఇప్పుడు వాసన కట్టి ఎదురిస్తుంది. ఇంతలో భర్త రానే వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకుని పడుతున్నావు అని అడుగుతాడు. నాకు తలనొప్పిగా ఉంది, మీ చెల్లెలు ఇలా చేసింది అనేసి ఆ చీరను, రవికను, కడియాలను చూపిస్తుంది. మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబిచ్చి పడుకుంటుంది. చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నము మూట కట్టుకుని కాకుల దూరని కారదడివి, చీమల దూరని చిట్టడివికి వెళ్లి గద్దని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకి తిలకంగా పెడతాడు. ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గులు పెట్టి, కొత్త చీర కట్టి, కట్లా కట్లా కడవ తీసుకుని మెట్లావారి బావికి నీళ్ల కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు కలవారి కోడలు గద్దనెత్తులు పెట్టుకువచ్చింది ఏమిటో అని గుసగుసలాడతారు. ఇదంతా విన్నా ఆ ఇల్లాలు ఆ కడవను అక్కడ పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్లీ వాసన కట్టి నిద్రిస్తుంది. భర్త ఇంటికి వచ్చి, ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు. నువ్వు తీసుకువచ్చిన గద్దనెత్తులకి నాకు తలనొప్పి తగ్గలేదు. నీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబిస్తుంది. ఆ భర్త చేసేది లేక మరుసటి రోజు ఉదయము అన్నాన్ని మూట కట్టుకుని చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివికి వెళ్లి కుందేలును చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి భార్య నుదుటన తిలకంగా పెడతాడు. ఆ భార్య ఆనందంగా లేచి నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గులు పెట్టి, కొత్త చీర కట్టి, కట్లా కట్లా కడవ తీసుకుని మెట్లావారి బావికి నీటి కోసం వెడుతుంది. అక్కడ అమ్మలక్కలు నిన్న గద్దనెత్తురు, ఈ రోజు కుందేలు నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు ఏమిటో అని చెప్పుకుని గుసగుసలాడతారు. మరలా కోపం వచ్చిన ఆ మహిళ కడవను అక్కడ పడవేసి ఇంటికి వచ్చి తలకు వాసన కట్టి మళ్లీ నిద్రిస్తుంది. ఆకలితో ఉన్న భర్త ఇంటికి రానే వస్తాడు. అన్నం వడ్డించమంటాడు. లేదు, నాకు తలనొప్పి తగ్గలేదు. నిన్న గద్దనెత్తురు, ఈ రోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు, నాకు తలనొప్పి తగ్గదు. మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబిచ్చి మరలా పడుకుంటుంది. ఇక గత్యంతరం లేక అన్నల వద్దకు వెళ్లి చెల్లిని అత్తవారింటి వద్ద దిగబెట్టి వస్తానని అబద్ధపు మాటలు చెప్పి ఆ చెల్లిని తీసుకుని కూర, అన్నము, నల్ల నువ్వులు మూట కట్టుకుని అడవికి బయలుదేరతాడు. మార్గమధ్యలో, అన్నా ఏమిటి నన్ను అడవికి తీసుకువచ్చావు అని అడుగుతుంది. అడవి కాదమ్మా, వర్షాలకు చెట్లు బాగా గుబురుగా పెరిగినాయి అని జవాబిస్తాడు. మరికొంత దూరం వెళ్లిన తర్వాత, అన్నా అన్నా నాకు ఆకలిగా ఉన్నది అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్న,
అన్నం తిందు గాని అని చెట్టు నీడను కూర్చోబెట్టి తీసుకువచ్చిన అన్నం మూటను విప్పి అన్నం తినిపిస్తాడు. అన్నం తిన్న ఆ చెల్లి అన్నా నాకు నిద్ర వస్తున్నది అని అంటుంది. చెట్టు నీడను సేద తీరమని జవాబిస్తాడు. అలాగే చేస్తుంది ఆ చెల్లెలు, నిద్రిస్తుంది. ఇదే అదునుగా చూసుకున్న ఆ అన్న తను తీసుకువచ్చిన నల్ల నువ్వులను చెల్లి తల మీద ఉంచి గట్టిగా నొక్కుతాడు. ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు మెల్లిగా ఆ అన్న చెట్టు పైకెక్కుతాడు. సూదిని వేస్తాడు. చెల్లి చనిపోదు. దబ్బరం వేస్తాడు ఆ పైనుంచి. చెల్లి మరణించదు. ఇప్పుడు కత్తి వేస్తాడు. కరకరాని నరాలు తెగిపోయి చెల్లి మరణిస్తుంది. ఇప్పుడు కిందకు దిగి వచ్చి ఆ రక్తాన్ని తీసుకువెళ్లి భార్య నుదుటన తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లలకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్లా కడవ తీసుకుని మెట్లావారి బావికి వీటి కోసం వెళుతుంది. అక్కడ అంబలక్కలు మొన్న గద్దనెత్తురు, నిన్న కుందేలు నెత్తురు, ఈ రోజు మనిషి నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటుంటారు. ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీరు తీసుకుని ఇంటికి వచ్చి పంచపక్ష పర్వణాలు వండుకొని భుజిస్తుంది. ఇదిలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనంలా, పొట్ట బావిలా, కాళ్ళు పాకోళ్లులా, చేతులు చాంతాడులా మారిపోతాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణమయ్యి వస్తారు ఆ రాజదంపతులు ఆ అడవి మార్గాన. అక్కడ పువ్వులు చూసి తల్లి కూతురుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పువ్వులు కొయ్యబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చేయి కందేను, మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. ఏమిటి ఈ చెట్టు ఇలా అంటుంది అనేసి రాజుగారు కొయ్యబోతారు. ముట్టకు ముట్టకు ఓ నానా ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఆ రాజదంపతులు 2 అడుగులు ముందుకు వేసి దప్పికన్నా తీర్చుకుందామని చాదను పట్టుకుంటారు. ఆ బావి కూడా ముట్టకు ముట్టకు ఓ నానా ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఇంటికి పయనమై వెళ్లిపోతారు ఆ రాజదంపతులు. ఇదిలా ఉండగా కుమార్తె కనిపించలేదు ఇంటిలో. ఇంటికి వెళ్లిన మహారాజు జరిగిందంతా ఆ కుమారులకు చెప్తాడు. ఇప్పుడు కొడుకులను, కోడళ్లను, వీపరాల్ని, వియ్యంకుడిని, ఆ అల్లుడు గారిని తీసుకుని అడవికి వస్తారు. పెద్ద కొడుకుని పువ్వులు కొయ్యమంటారు మహారాజు. కొడుకు పువ్వులు కోస్తుంటే ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. ఇప్పుడు పెద్ద కోడలు కొయ్యబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. అలానే మిగతా 5గురు అన్నలు వదుళ్ళు కొయ్యబోతారు. అలాగే పలుకుతుంది. ఇప్పుడు చివరిగా 7వ అన్న పువ్వులు కొయ్యబోతాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవు నువ్వు పడబొడిచావు, సూది వేశావు చావలేదు, దబ్బడం వేశావు చావలేదు, కత్తి వేశావు కరకర అంటూ చనిపోయాను అని ఆ చెట్టు పలుకుతుంది. ఇప్పుడు 7వ వదిన పువ్వులు కొయ్యబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చేయి కందేను, పాపకారి వదినవు కాబట్టి దోషకారి అన్నయ్యకు చెప్పి పంపినావు, అన్న పడబడిచిపోయే, సూది వేసినాడు చావలేదు, దబ్బడం వేసినాడు చావలేదు, కత్తి వేసినాడు చనిపోయాను అని బదులిస్తుంది. ఇదంతా విన్న ఆ రాజదంపతులు దుఃఖంతో అదే అడవిలో ఘోరమైన తపస్సు చేస్తారు. కొన్ని రోజులకు శివపార్వతులు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి కోరుకోమంటారు, మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా వేడుకుంటారు. అప్పుడు ఆ శివపార్వతులు మీ కూతురు పసుపు రాసుకొని గంధం పూసుకొని దిష్టి గీసింది కాని అక్షంతలు తల మీద వేసుకోలేదు అని చెప్తారు. ఆ దోషం కారణంగా ఇలా జరిగింది. మరలా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకొచ్చి ఈ వనం మీద బావి మీద వెయ్యండి, మీ కుమార్తె మీకు మళ్లీ బ్రతికి వస్తుంది అని చెప్పి అంతర్ధానులవుతారు. చేసేది లేక 1 సంవత్సరం పాటు వేచి చూస్తారు. దసరా పండుగ రానే వస్తుంది. ఆ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకువచ్చి ఆ చెట్ల మీద, బావి మీద, చాంతాడు మీద, పాకోళ్ల మీద వేస్తారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరాల బాలాకుమారి లేచి వస్తుంది. మళ్లీ బ్రతికి వచ్చినందున ఈమె బతుకమ్మ అయింది. కలకాలం బ్రతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల దయవలన బ్రతికిన ఈ బతుకమ్మ పరమ పావనురాలు, పవిత్రురాలు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. అప్పటి నుంచి దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మను పూజించటం ఆనవాయితీగా వస్తుంది. మీరందరూ దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఆ తల్లి చల్లని దీవెనలను పొందుతారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ అందమైన బతుకమ్మ కథ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.